హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గరుడ పురాణం ఫుల్ సిరీస్. ప్రీవియస్ వీడియోలో పుత్రుడు తల్లిదండ్రులని పున్నామ నరకం నుంచి ఏ విధంగా కాపాడతాడు, పుత్రుడు ఉన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో అనే విషయాలు చెప్పాను. ఒకవేళ మీలో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేసి రండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. గరుడు శ్రీ మహావిష్ణువుని ఎవరికైనా ప్రేత జన్మ వస్తే అది ఎలా పోతుంది, గతంలో ఎవరైనా ప్రేత జన్మ పొంది దాని నుంచి విముక్తి చెందారా అని అడగ్గా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా సమాధానమిస్తారు. గరుడా, నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే త్రేతాయుగం నాటి కథ ఒకటి ఉంది, చెబుతా విను. ఆ యుగంలో బభ్రువాహనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు ధర్మాన్ని పాటిస్తాడు, చాలా గొప్పవాడు. ఎంతో మంది పెద్ద పెద్ద ప్రముఖులు అతని యొక్క పాలనని ప్రశంసించేవాళ్ళు. ఒకరోజు అతడు వేట నిమిత్తం అరణ్యంలోకి వెళ్తాడు. అక్కడ ఒక జింకను చూసి దాన్ని తరుముతూ అరణ్యం మధ్యలోకి వెళ్ళి అక్కడ నుంచి ఒక బాణాన్ని దాని మీద ప్రయోగిస్తాడు. కానీ అక్కడి నుంచి ఆ జింక తప్పించుకొని పారిపోతుంది. బభ్రువాహనుడు మాత్రం పట్టుదలతో ఆ జింక శరీరం నుంచి బాణం గుచ్చుకోవడం వల్ల వచ్చిన రక్తం యొక్క ఆధారంతో ఆ జింకని పట్టుకుందామని ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇతడు ఒక్కడే ముందుకు వెళ్తూ ఉండడం వల్ల తనతో పాటు వచ్చిన సైన్యం అంతా తప్పిపోతారు. అతను మాత్రం ఇంకో దారిలో వెళ్ళి అడవిలో ఇంకో వనంలోకి ప్రవేశిస్తాడు. ఎంత వెతికినా జింక మాత్రం కనిపించలేదు. దాహంతో నాలుక వెండిపోతుంది. నీళ్ల కోసం వెతుకుతుంటాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఒక తామర సరస్సు కనబడుతుంది. నీళ్లు కనబడగానే అందులో దిగి స్నానం చేసి మంచినీళ్లు తాగి అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. తన సైన్యం వచ్చి తనని నెతికేంత వరకు ఆ చెట్టు కింద పడుకుందామని కాసేపు నిద్రపోతాడు. ఇంతలోనే ఒళ్ళు గుగుర్పరిచే విధంగా ఒక ప్రేతం ఎముకల గూడులా నడుచుకుంటూ వస్తూ రాజు కంటపడింది. దాన్ని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. పరమ వికారంగా ఉంది. ఆ ప్రేతానికి దగ్గరలో మరికొన్ని ప్రేతాలు కూడా ఉన్నాయి. ప్రేతం రాజు దగ్గరకు వెళ్ళి సంతోషంతో ఇలా అంది, మహారాజా, నిన్ను చూసిన వెంటనే ఈ ప్రేతదేహాన్ని వదిలి ఉత్తమగతికి వచ్చి ధన్యుణ్ణయ్యాను అని వినయంగా పలికింది. ఆ రాజు ఆశ్చర్యంతో చూస్తూ, ప్రేతమా, అసలు నువ్వెవరు, నీకు ఈ వికృత రూపం ఎలా వచ్చింది అని ఆసక్తిగా అడిగాడు. అప్పుడు ఆ ప్రేతం, ఓ మహారాజా, నా చరిత్ర చెప్తాను వినండి. వేదసం అనే ఒక పెద్ద పట్టణం ఒకటి ఉంది. అది ఏనుగులతో, ఆవులతో, మనుషులతో, ఇంకా అన్ని జంతువులతో నిత్యం కలకలలాడుతూ ఉండేది. ఆ పట్టణంలో వైశ్యకులంలో నేను పుట్టాను. నా పేరు దేవగుప్తుడు. నేను బ్రతుకున్నంత కాలం దేవతల పూజలు చేశాను. బ్రాహ్మణులను, పెద్దలను గౌరవించాను. దేవాలయాలను కట్టించాను. సత్రాలను నడిపించాను. బీదలను, దిక్కులేని వారిని నాకు వీలైనంత వరకు ఆదుకున్నాను. నాకు తెలిసినంత వరకు నేను ఏ జీవికి హాని పెట్టలేదు. నాకు భార్య పిల్లలు లేరు. బంధువులు కూడా ఎవరూ లేరు. మరణాంతరం నాకు ఎవరూ కర్మకాండ జరిపించలేదు. అందుకే నాకు ఈ ప్రేత జన్మ వచ్చింది. పైగా నాకు ఈ ప్రేత జన్మ వచ్చి చాలా కాలమైంది. నేను మిమ్మల్ని ఒకటి వేడుకుంటున్నాను మహారాజా, మరణించిన వారికి పిండం పెట్టడం, శ్రాద్ధ కర్మలు చేయడం వంటి పనులు పుత్రులు చెయ్యాలి. కానీ పుత్రులు లేని వారికి ప్రభువైన నువ్వు చెయ్యి. ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఈ ప్రేత రూపంలో బాధపడుతున్న నన్ను నువ్వు గట్టెక్కించావు. నువ్వు చేసిన ఈ గొప్ప పనికి నా దగ్గర ఒక గొప్ప మణి ఉంది. అది అన్ని మణుల కంటే చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది అని చెప్పి ఆ ప్రేతం రాజు దగ్గర ఆ మణిని పెట్టబోతుంది. అప్పుడు రాజు ఆపుతూ ఇలా అంటాడు, ఓ దేవగుప్తుడా, బ్రతికున్నంత కాలం ఎన్నో మంచి పనులు చేసి నువ్వే ఒక గొప్పవాడివయ్యావు. రాజైన నేను నీకు ఇవ్వాల్సిన వాడిగా నా చెయ్యి పైన ఉండాలి. అలాంటిది నీకేదో ఉపకారం చేశానని నీ దగ్గర నుంచి ఈ రత్నం తీసుకుంటానని అనుకున్నావా? ఈ రత్నాన్ని తీసుకొని కానీ నాకున్న కొన్ని సందేహాలను తీర్చు. ఎవరికైనా అసలు ప్రేత జన్మ ఎందుకు వస్తుంది? నువ్వు ప్రేత జన్మ పొందిన కారణాలు కాకుండా ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అలా ప్రేత జన్మ పొందిన వారు అందులో నుంచి విముక్తి చెందడానికి ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగాడు. మహారాజా, ఎవరైనా ప్రేత జన్మని ఏ విధంగా పొందినప్పటికీ వారు అందులో నుంచి విముక్తి చెందాలి అంటే నారాయణ బలి అనే పూజని
చెయ్యాలి. నేను నా ప్రీవియస్ ఎపిసోడ్లో నారాయణ బలి గురించి ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడనట్లయితే గనక వెళ్ళి చూసేసి రండి. డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తున్నాను. ఆ పూజా విధానం ఇలా ఉంటుంది. శ్రీమన్నారాయణ యొక్క విగ్రహాన్ని బంగారంతో చేయించాలి. ఇంకా ఇంద్రుణ్ణి, బ్రహ్మని శ్రీమన్నారాయణ విగ్రహం ఉన్న మండపంలోకి మంత్రాలతో ఆహ్వానించాలి. అలా ఆహ్వానించిన తర్వాత వీరందరినీ పూజించాలి. ఒక ఆవు మీద వేడిగా కాల్చిన ఇనప లోహంతో దాని వెనక మీద ఒక అచ్చు వేయాలి. దాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి. దానిని ఏ పనికి వాడకూడదు. అది అన్ని చోట్ల తిరుగుతూ తింటూ ఉండాలి. ఆ తర్వాత 13 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి గొడుగులు, చెప్పులు, ఉంగరాలు, పీటలు, వస్త్రాలు, బియ్యం, గోదానం, భూదానం ఇవ్వాలి. ఈ విధంగా ఎప్పుడైతే ప్రేత జన్మ పొందిన వారి పేరు మీద ఎవరైతే దానం చేస్తారో వారు ఎటువంటి ప్రేత జన్మ పొందినా దాని నుంచి విముక్తి చెందుతారు. ఈ రోజుల్లో దానాలు ఇవ్వడం అంటే బ్రాహ్మణులకి మనం అన్ని ఇచ్చేస్తున్నాం, బ్రాహ్మణులని మేపుతున్నాం అని అందరూ ఫీల్ అవుతారు. కానీ నిజంగా బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల అక్కడ ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అయిన ఎనర్జీ మనకి తెలియకుండా వేరే లోకంలో ఉన్న లేదా మన పక్కనే ఉంటూ మనకు కనిపించకుండా ప్రేతంలా తిరుగుతున్న మన పూర్వీకులు లేదన్నా ఎవరైనా సరే ప్రేత జన్మ నుంచి ఆ ఎనర్జీని వాడుకొని, అంటే బ్రాహ్మణులకి దానం చేయడం వల్ల వచ్చిన ఎనర్జీని వాడుకొని ఈ ప్రేత జన్మ నుంచి విముక్తి చెందుతారు. కాబట్టి ఎప్పుడైనా బ్రాహ్మణులకి దానం చేయాలంటే అది ఒక డబ్బు ఖర్చుగా అయితే చూడకండి. దానం చేయాలి అన్నప్పుడు డబ్బులు ఖర్చైనా దానం చేసేయండి. ఆ దానం వెనకాల చాలా పెద్ద ఫలితం రాబోతుంది. ఇంతలోపు మహారాజు గారి సైన్యం అతనిని వెతుక్కుంటూ అక్కడికి రాగానే దేవగుప్తుడు ఇంకా మిగతా ప్రేత జీవులు అన్నీ మాయమైపోతాయి. బభ్రువాహనుడు రాజ్యాన్ని చేరుకున్న వెంటనే అడవిలో చూసిన దేవగుప్తుడి యొక్క ప్రేత జన్మ పోగొట్టడానికి ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. అప్పుడు దేవగుప్తుడి యొక్క ప్రేత జన్మ పోతుంది. దేవగుప్తుడు బ్రతికున్నప్పుడు ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. అందుకని అతడు ప్రేత జన్మ నుంచి విముక్తి చెంది వెంటనే నాలో ఐక్యమైపోయాడు అని శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్తారు. ఓ గరుడ, ఎవరో చేసిన శ్రాద్ధ కర్మల వల్ల ప్రేతం స్వర్గం ఇంకా పుణ్యలోకాలకి చేరుకుంటుంది అంటే సొంత పుత్రులు శ్రాద్ధ కర్మలు చేస్తే ఇంకా ఆ ఆత్మకి ఎంతో శాంతి కలుగుతుంది. అది స్వర్గానికి పుణ్యలోకాలకి చాలా త్వరగా చేరుకుంటుంది. ఎవరైతే ఈ కథని చెప్తారో అలాగే ఎవరైతే ఈ కథని వింటారో వాళ్ళు మహా పాపాత్ములైనప్పటికీ కూడా వారికి ప్రేత జన్మ రాకుండా వారు స్వర్గము మరియు పుణ్యలోకాల్లోకి చేరుకుంటారు అని శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్తారు. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఇప్పటిదాకా మీరు ఈ కథ విన్నారు అంటే మీరు ఇప్పటిదాకా ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మీ ఎవరికి ప్రేత జన్మ రాదు. మీరందరూ స్వర్గలోకానికి చేరుకుంటారు. ఈ వీడియోని మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. వారిని వీడియో ఆఖరి వరకు చూడమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు కూడా పాపాలు చేస్తే గనక వాళ్ళు పాపాలన్నీ మాఫీ అయిపోయి వాళ్ళు కూడా స్వర్గం మరియు పుణ్యలోకాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. నేను గరుడ పురాణంలో మరో కొత్త కథతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాను. నేను వీడియో పెట్టగానే మీకు అప్డేట్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్. Thank you.